ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో 5, 7 డివిజన్లకు చెందిన దాదాపు 50 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి విజయనగరం అసెంబ్లీ అభ్యర్థిని అదితి గజపతిరాజు సమక్షంలో వారంతా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె వారందరికీ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. పువ్వల ప్రసాద్, కోండ్రు శంకర్రావు, చిప్పాడ శ్రీను, నామాల ఎల్లాజీ, కనకల గోవింద్, దువ్వు శేఖర్, ఒమ్మి లక్ష్మణరావుతో పాటు దాదాపు 35 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ రోజు 5వ వార్డు 7వ వార్డు నుంచి కూడా మనకి చేరికలు ఉన్నాయి. అయితే నాగరాజు గారు, రౌతు నరసింహమూర్తి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నాగరాజు, చల్లబోయిన పైడిరాజు, బత్తల్ కుమార్, శ్రీను, రామారావు, లోకేష్, రమేష్, గోవింద, కనకల గోవింద, ఓకే వచ్చా సురేష్, బోన్ రవి, సిద్ధు, ఇవ్వడం మీకెంతో సంతోషంతో భావించి, వీళ్ళ వల్ల అయితేనే మనకు పనులు జరుగుతాయి, భవిష్యత్తు ఉంటుందనే ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చేసిన 5, 7 వార్డు కార్యకర్తలకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం. దాసన్నపేట అంటే అశోక్ రాజు గారికి ఎంతో ప్రాణం. దాసన్నపేట నుంచి అతను ఎన్నికల సమరం ప్రారంభించేటప్పుడు, ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు దాసన్నపేట నుంచే ప్రారంభించడం అనేది ఆయనకు ఆనవాయితీ. మీతో ఉన్న అనుబంధం, మీరంటూ ఉన్న ప్రేమ అతన్ని ఆ ప్రక్రియలోకి అప్పుడు ప్రారంభించారు. ఈరోజు కూడా మేడం గారికి అదే చెప్పారు. మనం ఏ కార్యక్రమం చేసినా తొలుత మన దేవతలను పూజించుకొని దాసన్నపేట ప్రజల్ని కలవాలి, ఆ మూల నుంచి ప్రారంభించాలి. అలాగే మన కార్యక్రమాలు ఏం చేసినా సరే ఆ ప్రజలు మన సహాయ సహకారాలు అందిస్తారు. ఎందుకంటే దాసనపేట వార్డులో ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులనే అత్యధిక మెజార్టీతో గెలిపించడం మీకు అందరికీ ఆనవాయితీ. అలాగే దాసనపేట నుంచే మన అశోక్ గారికి మంచి మెజార్టీ వచ్చేది. ఈసారి అంత మెజార్టీ కంట ఎక్కువ తెచ్చేటట్టు మన విజయలక్ష్మి గజపతిరాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.